అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట పల్లకి మహోత్సవం ఆళ్లగడ్డ పట్టణంలోని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి నివాసానికి చేరుకోగానే ఏవి సుబ్బారెడ్డి కుమార్తెలు జాహ్నవి చరిష్మాలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర పండుగైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట పల్లకి మహోత్సవం అంగరంగ వైభవంగా ఆళ్లగడ్డ పట్టణంలో కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ కనుమ రోజు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట పల్లకిలో 33 గ్రామాల్లో 41 రోజులు పర్యటిస్తారు. స్వామివారి కళ్యాణానికి ప్రజలను స్వాగతం పలికేందుకు మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 41 రోజులు పార్వేట ఉత్సవం గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. పల్లకి మహోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి నివాసానికి స్వామివారి పల్లకి చేరుకోవడంతో ఏవి సుబ్బారెడ్డి కుమార్తెలు జాహ్నవి చరిష్మాలు స్వామివారి పల్లకికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి పల్లకి ఏవి సుబ్బారెడ్డి నివాసం వద్ద కొలువుదీరారు. రాత్రి పల్లకి సేవలో పాల్గొన్న వారికి 600 మందికి భోజనం ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఏవి సుబ్బారెడ్డి రుక్మిణమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులైన బోండా సిద్ధార్థ జశ్వంతి దంపతులు మరియు జాహ్నవి ధర్మతేజ దంపతులు మనవరాళ్లు బోండా నాయిషా తంతి చిన్న కుమార్తె చరిష్మాలు స్వామివారికి పూలదండలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఏవి సుబ్బారెడ్డికి ధర్మతేజ బోండా సిద్ధార్థాలకు శాలువాలు కప్పి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఏవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న పల్లకి సేవలో పాల్గొన్న బోయలకు మరియు ఆలయ సిబ్బందికి 200 మందికి వస్త్రాలను పంపిణీ చేశారు. గ్రామోత్సవానికి తరలి వెళ్తున్న స్వామివారి పల్లకి సేవలో ఏవి సుబ్బారెడ్డి ధర్మతేజ సిద్ధార్థ పాల్గొని వీడ్కోలు పలికారు. పట్టణ ప్రజలు పలువురు స్వామివారికి టెంకాయలు సమర్పించారు. స్వామివారి పల్లకి తిరిగి బుధవారం రాత్రికి ఏవి సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.